అందరికీ నమస్కారం. ఈ వార్తా కథాంశంలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి. ఇక వార్తల్లోకి వెళ్దాం. కేసీఆర్ తనయురాలు మరి ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా పనిచేశారు. లిక్కర్ స్కామ్లో ఆమె జైలుకు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత ఆమెలో భారీ మార్పులు వచ్చాయి. తన సొంత పార్టీ పైన అంటే బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేయడం, హరీష్ రావు పైన విమర్శలు చేసింది, అదేవిధంగా కేటీఆర్ పైన విమర్శలు చేసింది, ఇతర నాయకుల పైన విమర్శలు చేసింది. మొత్తం 10 ఏళ్ల పాలనలో మొత్తం హరీష్ రావు ఇతర నాయకుల వల్లనే పార్టీ భ్రష్టు పట్టింది. అందుకే 2023 ఎన్నికల్లో పార్టీ ఓటమి చవిచూసిందని చెప్పేసి ఆమె ఆరోపణలు కూడా చేయడం జరిగింది. మరి ఇటీవల ఆమె ఏదైతే ఎమ్మెల్సీ ఉందో ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది. ఇక కవిత మరి ఏం చేయబోతుంది, కొత్త పార్టీ పెడుతుంది, ఆమె రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్న అంశం ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే నాకున్న సమాచారం ప్రకారం అయితే కవిత తెలంగాణ రాజకీయాల్లో తనను తాను పరీక్షించుకోవాలని అనుకుంటున్నట్లు అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమెకు దాదాపు తెలంగాణ ఉద్యమ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆ తర్వాత ఎంపీగా పనిచేశారు. తెలంగాణ రాజకీయాల పట్ల, దేశ రాజకీయాల పట్ల మరి కవితకు మంచి పట్టుంది, అంటే నాలెడ్జ్ ఉన్నది. కాబట్టి అందులో మరి కేసీఆర్ తనయురాలు కావడం కూడా ఒక అడ్వాంటేజ్. ఆమె ఎడ్యుకేషన్ పరంగా తీసుకున్న, అదేవిధంగా మరి రాజకీయాల పరంగా ఏవైతే మరి పొలిటికల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం కదా, వాక్చాతుర్యం కూడా బాగుండడం, ఇవన్నీ అంశాలు ఆమెకైతే కలిసి వచ్చాయి. అయితే తనకు అంటే లిక్కర్ స్కామ్ ద్వారా కొంత అవమానం జరిగిందన్న బాధ ఆమె మనసులో ఉండిపోయింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో తనకు అన్యాయం జరిగింది, తనను బలిపశువుని చేశారు, తనను బహిష్కరించారనే ఒక ఆవేదన, ఆక్రోశం మరి ఇప్పటికీ ఆమె వెలుగుచ్చుతూ ఉంటారు. మరి తనను తాను నిరూపించుకోవడానికి తెలంగాణ రాజకీయ వర్గాల్లో అంటే ఒక శక్తి ఎదగడానికి ప్రయత్నిస్తున్నట్లయితే నేను భావిస్తున్నాను. అయితే ముఖ్యంగా తెలంగాణలో అంటే ప్రజల్లో తన మీద సానుభూతి ఉందా, తన మీద నమ్మకం ఉందా, ఒకవేళ పార్టీ పెడితే ఆ పార్టీ నిలబడుతుందా అన్న అంశం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ కవిత మాత్రం ఖచ్చితంగా పార్టీ పెట్టాలి. పార్టీ పెట్టి మరి 3 ఏళ్ల కాలం ముందు 2023లో ఎన్నికలు రానున్నాయి. తనను నిరూపించుకోవాలి. పార్టీ పెట్టిన తర్వాత తనకు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, ప్రజలు తనను ఏ విధంగా ఆదరిస్తారు అన్న అంశాలను ఇక్కడ అంటే బేరీజ్ వేసుకొని తర్వాత రాజకీయాల్లో మరి ఎలా ముందుకు వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నట్లయితే కనబడతా ఉంది. అయితే కవిత కొత్త పార్టీ మరి ఎప్పుడు పెడుతుందన్న అంశం అధికారికంగా అయితే ఎవరికి తెలియకపోయినప్పటికీ పార్టీ మాత్రం పెట్టడం ఖాయమన్న వార్తలు మాత్రం వినపడుతున్నాయి. అయితే ముఖ్యంగా మన భారతదేశంలో అంటే వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలతో కలిసి పనిచేసిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్, రాజకీయ వ్యూహకర్త ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కిషోర్, అతను పీకే అని మనం పిలుస్తూ ఉంటాం. అయితే గతంలో మరి అంటే కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టినప్పుడు ఆయన సలహాలు సూచనలు ఇచ్చారని వార్తలు వచ్చినాయి. టీడీపీతో కలిసి ఆయన పనిచేశారు. గతంలో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి ఆయన పనిచేశారు. మరి ఆయన ఏవైతే వ్యూహకర్తగా పనిచేశారో కొన్ని రాష్ట్రాల్లో పార్టీలు విజయాన్ని కూడా సాధించాయి. అయితే ఆయన కూడా తర్వాత కాలంలో జస్ట్ అంటే ఒక 3 years బ్యాక్ ఆయన బీహార్లో మరి ఈ వ్యూహకర్తగా తన పనిని పక్కన పెట్టి జన సూరజ్ పార్టీ అని చెప్పి బీహార్లో పార్టీని ఏర్పాటు చేశాడు. 3 ఏళ్ళు అక్కడ పాదయాత్రలు, ర్యాలీలు, సభలు పెట్టేసి మరి బీహార్లో బలపడి ఆ విధంగా ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, కానీ కాలేకపోయాడు. చతికిల పడ్డది ఆ పార్టీ. అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అంటే మళ్ళీ ఆయన స్ట్రాటజిస్ట్గా అంటే పొలిటికల్ వ్యూహకర్తగా, రాజకీయ వ్యూహకర్తగా మళ్ళీ
అంటే మళ్ళీ అంటే పునఃప్రవేశం చేయని వార్తలు వినబడతా ఉన్నాయి. అయితే ముఖ్యంగా తెలంగాణలో కవిత పెట్టబోయే కొత్త పార్టీకి వ్యూహకర్తగా ఆయన వ్యవహరించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ అంటే ఒక వ్యూహకర్తగా అంటే ఆ పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి, ఆ పార్టీ ఎజెండాలో ఏమేమి ఉండాలి, ఆ పార్టీ స్లోగన్స్ ఏ విధంగా ఉండాలి, జనాలను ఆకర్షించడానికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఎలా ఉండాలి అనే అన్ని కోణాల్లో మరి ఆ పార్టీకి సంబంధించిన ఆ ముఖ్య వ్యక్తులకు ఆయన దిశానిర్దేశం కావచ్చు, తరగతులు నిర్వహించడం కావచ్చు, సలహాలు సూచనలు ఇవ్వడం కాబట్టి అట్లాంటివి చేస్తూ ఉంటాడు ప్రశాంత్ కిషోర్. కాబట్టి తెలంగాణలో కవిత పార్టీకి ఆయన మరి వ్యూహకర్తగా ఉంటారని వార్తలు అయితే వినబడతా ఉన్నాయి. ఇక మరొక ముఖ్యాంశం ఏంటంటే ఆయన ఒక వ్యూహకర్తగా సక్సెస్ అయినప్పటికీ ఒక రాజకీయ పార్టీ పెట్టి బీహార్లో ఘోరమైన ఓటమిని చవిచూశాడు. అదేవిధంగా మరి కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టినప్పుడు సలహాలు సూచనలు ఇచ్చాడు. మరి 2023లో బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఆయన పెట్టిన జనసూరజ్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మరి ఆయనే పార్టీ పెట్టి ఓటమిని చవిచూశాడు. ప్రస్తుతం మరి తెలంగాణలో కవిత పార్టీ పెడితే ఏ విధంగా ఆయన సలహాలు సూచనలు పనిచేసి మరి కవిత పార్టీ ఏ విధంగా సక్సెస్ అవుతుంది అన్న అభిప్రాయాలు అనాలిసిస్ విశ్లేషణలు మనకైతే వినిపిస్తున్నాయి. చూడాలి మరి కవిత ఎప్పుడు పార్టీ పెట్టబోతుంది, ఆ పార్టీ పేరు ఎలా ఉంటుంది, మరి ఆ పార్టీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తాడా లేదా అన్నది అయితే మనం అధికారికంగా ఇప్పటికైతే మనకు ఎక్కడ వార్తలు లేవు. మరి అలాంటి ఏమైనా వాళ్ళిద్దరూ అసోసియేట్ అయ్యి మరి ఆయన వ్యూహకర్తగా పనిచేస్తాడా అనేది